ఓం శ్రీ మాత్రే నమః. వారాహి అమ్మ నవరాత్రులు ఎలా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ ఐకాన్ ఉంటుంది, అది టిక్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది కొంతమందికి రికమెండ్ అవుతుంది. వారాహి అమ్మ నవరాత్రులకి మరొక పేరుందండి. ఆ పేరే గుప్త నవరాత్రులు. పేరుకు తగ్గట్టుగానే గుప్తంగా చేసుకోవాల్సిన నవరాత్రులండి ఇవి. మనం అన్ని నవరాత్రులాగా అంటే దుర్గమ్మ నవరాత్రులు చేసిన విధంగా ఈ పూజలు అనేవి చేయకూడదండి. అమ్మవారికి పూజ చేసే విధానం అనేది కొంచెం భిన్నంగా ఉంటుంది. అమ్మవారి రూపం అనేది ఉగ్ర రూపం. అమ్మవారు సర్వసైన్యాధ్యక్షురాలు. అందువల్ల అమ్మవారికి నియమాలు పాటించకుండా నిష్టగా చేయకపోతే కనుక అమ్మవారి ఉగ్రరూపం మనం కూడా చూడాల్సి ఉంటుంది. అందుకే అమ్మవారి పూజ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా నియమాలు పాటించాల్సి ఉంటుంది. అమ్మవారికి పూజ మాత్రం కేవలం చీకటి సమయంలో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఉదయం అయితే గనక 4 గంటల నుంచి 5 గంటల లోపు లేదా 5:30 లోపు పూజ చేసుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం అయితే గనక 7 గంటలు దాటిన తరువాత పూజ చేసుకుంటే మంచిది. మనలో చాలామందికి తెలుసు, అమ్మవారు కాశీ క్షేత్రానికి కూడా క్షేత్రపాలకురాలిగా ఉన్నారు. అక్కడ రాత్రి సమయంలో పర్యటిస్తూ అక్కడ ఎటువంటి దుష్టకార్యాలు జరగకుండా అమ్మవారు నివారిస్తూ ఉంటారు. అటువంటి అమ్మవారు రాత్రి సమయంలో మాత్రమే తిరుగుతూ ఉదయం సమయంలో అమ్మవారు నిద్రలో ఉంటారు. అందువల్లనే అమ్మవారికి రాత్రి సమయంలో మాత్రమే పూజ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం ఏదైనా మాల వేసుకున్నప్పుడు ఎటువంటి నియమాలు పాటిస్తామో అంటే భవానీ మాల కానీ, అయ్యప్ప మాల కానీ, లేదా ఇతర దేవుళ్ళ మాల ఏదైతే వేసుకుంటామో అప్పుడు ఎటువంటి నియమాలు పాటిస్తామో అవన్నీ కూడా పాటించాల్సి ఉంటుంది. అంటే శాకాహార భోజనం చేయడం, కింద పడుకోవడం, అలాగే ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం కానీ, తిట్టడం కానీ, దూషించడం కానీ ఇలాంటి పనులు ఏవీ చేయకూడదు. అమ్మవారికి చాలా ఇష్టమైనది కందదీపం అండి. అలాగే డైలీ ఏ ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా పానకం, అలాగే దానిమ్మ గింజలు, చిలకడ దుంప ఇవి ఇష్టంగా అమ్మవారు స్వీకరిస్తారని చెప్పి అందరూ ఇవే ప్రసాదంగా ఎక్కువగా పెడుతూ ఉంటారు. అలాగే అమ్మవారికి పూజ చేసుకునే సమయంలో ఏదైనా మంత్రాలు చదువుతున్నా అంటే కొన్ని పారాయణాలు కానీ, అమ్మవారికి మంత్రాలు చదువుతున్నా కానీ ఉచ్చారణలో ఎటువంటి తప్పు లేకుండా చదవాల్సి ఉంటుంది. మీకు వస్తేనే ఆ పదాలనేవి పలకడానికి కానీ, మంత్రం చెప్పుకోవడానికి కానీ ప్రయత్నించండి. లేకపోతే మీకు తోచింది, మీకు తెలిసింది మాత్రమే చెప్పండి తప్ప మీకు రాని పదాలను పలుకుతూ ఉచ్చారణలో తప్పులు మాత్రం చేయకండి. నాకు వారాహి అమ్మ గురించి తెలిసిన విషయాలన్నీ మీతో చెప్పుకున్నానండి. ఏదైనా విషయం కనుక నేను మిస్ చేసి ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ పూజ అనేది నాకు తెలిసిన వాళ్ళు తాంబూలాన్ని కని పిలిస్తే అక్కడికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి. నేనైతే ఇప్పటి వరకు వారాహి అమ్మ నవరాత్రులు అయితే చేసుకోలేదు. అమ్మవారికి పూజ అయితే కనుక వీళ్ళు చాలా చక్కగా చేసుకున్నారండి. అమ్మవారికి దీపధూప నైవేద్యాలన్నీ సమర్పించారు. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి తాంబూలాలు కూడా అందించారు. అమ్మవారికి కనుక ఖచ్చితంగా మనం నిష్టగా నియమంగా పూజ చేస్తే అమ్మవారి చూపు మన వైపు చల్లగా ఉంటుంది. మనకి అష్టైశ్వర్యాలతో పాటు ఆయురారోగ్యాలు కూడా దక్కుతాయి. ఈసారి ఎవరైనా చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ నియమాలన్నీ పాటించి చక్కగా చేసుకోండి. అమ్మవారి కృపకు మీరు పాత్రులవుతారు. మీరెవరైనా చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని అలాగే మీకున్న అనుభూతులను కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో చూస్తున్న ఇంకెవరికైనా యూజ్ అవ్వచ్చు. నాకు వీళ్ళు చేసుకున్న పూజలో బాగా నచ్చిన విషయం ఏంటి అంటే అందరూ ముత్తైదులు కలిసి అమ్మవారికి మణిదీప వర్ణన కూడా 9 సార్లు పారాయణం చేసి దీపధూప నైవేద్యాలన్నీ సమర్పించారు. దాని తరువాత వచ్చిన అందరికీ తాంబూలాలు అందించారు. మనం ఎక్కడ తాంబూలం తీసుకున్నా అమ్మవారి గాజులు అనేవి కేవలం పెద్దవాళ్లకు మాత్రమే ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వచ్చిన చిన్నపిల్లలను కూడా అమ్మవారి స్వరూపంగా తలచి వాళ్ళ సైజుకు తగ్గట్టు కూడా గాజులు ఇచ్చారు. ఆ చిన్నపిల్లల హ్యాపీనెస్ వాళ్ళ ఫేసులోనే మీకు క్లియర్గా తెలుస్తుందండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ క్లిప్పింగ్ కూడా నేను తీశాను. ఈ విషయం మీద మీ అభిప్రాయం కూడా ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే అమ్మవారికి సంబంధించి ప్రతి విషయాన్ని చెప్పానో లేదో కూడా నాకు క్లియర్గా చెప్పండి. ఏదైనా విషయం మిస్ చేస్తే కనుక ఖచ్చితంగా ఎవరికైనా యూజ్ అవుతుంది మీరు చెప్తే. అలాగే లాస్ట్ వరకు చూడండి.
అమ్మవారికి పెట్టిన ప్రసాదాలు కూడా ఏమేమి పెట్టారు అన్నది నేను క్లియర్గా చూపిస్తాను. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాల్లో బెల్లం పానకం మరియు చిలకడ దుంప అనేది చాలా ముఖ్యమండి. వాటితో పాటు వాళ్ళ శక్తి కొలది 9 రకాల ప్రసాదాలు అయితే అమ్మవారికి సమర్పించి వచ్చిన వాళ్ళందరికీ కూడా అవే ప్రసాదంగా అయితే ఇచ్చి పంపారు.